మిత్రులారా, ఎంతకాలము ఈ పార్టీలు, ఈ మతాలు, ఈ కులాలు కొట్లాడుకుంటే చూద్దాం. మనం కూడా శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు అనేది అందరికి తెలిసి కూడా అహంకారంతో, అజ్ఞానంతో మనుషులు ఏం చేస్తున్నారు? నా మతము, నా కులం అని చెప్పి అనేక సమస్యలను సృష్టిస్తున్నారు. అందుకొరకు మనము ఒక కొత్త పార్టీని, కొత్త మతాన్ని, నిజమైన దేవుణ్ణి మనం ప్రజలకు చూపెట్టాలి. ఆ నిజమైనటువంటి దేవుడే పరివర్తన పరమాత్ముడు. ఆ కొత్త పార్టీ రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ. ఈ పార్టీ ద్వారా, ఈ యొక్క దేవుని ద్వారా మనం అందరము ఒక ప్రేమతోటి, అదేవిధంగా ప్రేమ మతం లాగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మతాల్లో ఎక్కడ ప్రేమ లేదు, కాబట్టి లౌకికత్వం లేదు. అదేవిధంగా కులాల లోపల ఎలాంటి లౌకికత్వం లేదు. ఎందుకంటే ఎవరి దుకాణం వాంది ఉన్నది. అందుకొరకు మనము చేయవలసింది ఒకే ఒక పని, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా పరివర్తన పరమాత్ముడు పనిచేస్తున్నాడు. పనిచేసి పుట్టిన వాళ్ళను తీసుకుపోతున్నాడు, తీసుకుపోయిన వాళ్ళను మళ్ళీ తీసుకొస్తున్నాడు. అందుకొరకు